हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो स्पीड गा ब्लौज कुट्टडम एलागो मीकु चूपिस्तानु फ्रेंड्स చూడండి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటాం కదా ఈ పీస్ ని వన్ బై వన్ ఒక్కొక్కటి కుట్టుకుంటూ పోతూ ఉండాలి సో ఇది నేను కుట్టేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి వన్ బై వన్ ఏదేది కుట్టుకుంటూ పోతే మనకు ఫాస్ట్ గా అయిపోతుందో మీకు ఈజీగా అర్థమైపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి ఫస్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది కుడుతున్నాను ఇలా బ్యాక్ పార్ట్ కు లైనింగ్ మొత్తం సక్రమంగా పెట్టుకున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు మిషన్ కు కుట్టు పెద్ద కుట్టు ఉంటుంది కదా ఆ పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని లూజ్ కుట్టు వేసేసుకొని మొత్తం చుట్టూరు కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి మీకు లైవ్ లో కుట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ మొత్తము లైనింగ్ అనేది అతికించేసుకోవాలి లైనింగ్ అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి వన్ బై వన్ ఏదైతే మనం కుట్టుకుంటూ వెళ్తే ఎంత తొందరగా అయిపోతుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అర్థమైపోతుంది సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కింద క్లాత్ అనేది వదిలిపెట్టాను దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకుంటూ పోవడమే చూడండి నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అంటూ నడుముక కోసం ఏం తీసుకోలేదు ఈ క్లాత్ ని ఒక 1.5 ఇంచెస్ మీద ఎక్స్ట్రా తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేస్తున్నాను ఈ కుట్టు అనేది మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడు మనకు దగ్గర కుట్టు అనేది జరుపుకొని వెనకల బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లో టక్స్ అనేది వేసుకోవాలి ఇలా షోల్డర్ కి సగానికి ఇలా సమానంగా పట్టేసుకొని ఇలా సగానికి ఇట్లా పట్టుకొని ఇట్లా మడత అనేది వేసుకోవాలి అంటే మనకు నడుము దగ్గర టక్స్ అనేవి వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఈ భుజం మీద దీన్ని ఇట్లా మడత పెట్టుకొని దీనికి సమానంగా వచ్చిన క్లాత్ ను ఈ విధంగా నడుము దగ్గర టక్స్ అనేది వేసుకోవాలి ఈ టక్స్లు కూడా లావు ఉన్న వాళ్ళకి కొద్దిగా లాగా వేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి మీడియం సైజ్ వాళ్ళకి ఒక హాఫ్ ఇంత వేనైతే సరిపోతుంది సో ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ అట్లా వన్ బై వన్ ఈజీగా మనకు వన్ బై వన్ కుట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా మీకు తొందరగా అయిపోతుంది ఏమంటే మనము ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసుకోవద్దు అంటే ఫాస్ట్గా వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకొని కుట్టుకుంటూ పోతుంటే మనం స్పీడ్గా కుట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేసుకున్నాము లైనింగ్ అనేది ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసుకున్నాము లైనింగ్ బ్లౌజ్ పీస్ కి ఫస్ట్ లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి
ఈ జాయింటింగ్ చేసుకున్న ప్రతి ఒక్కసారి మనము పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోండి, తొందరగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ మొత్తము ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేస్తున్నాము. సో ఇప్పుడు ఒక పార్ట్ అనేది కుట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రెండో పార్ట్ కూడా ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కువ క్రాస్లు బాగా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా లైనింగ్ మొత్తాన్ని ఒరిజినల్ పీస్కు అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దగ్గర కుట్టు అనేది పెట్టుకోవాలి. దూరం కుట్టు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ షోల్డర్ని ఇలా సగానికి ఈ షోల్డర్ని ఇలా పట్టుకొని సగానికి ఇలా పెట్టేసుకొని టక్స్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా టక్స్ అనేది, ఈ టక్స్ కూడా లావు ఉన్న వాళ్ళకి లావుగా, సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ లావుగా టక్స్ వేసుకున్నాం కదా, దీన్ని బేస్ వేసుకొని ఇటు సైడ్ ఉక్సుల పట్టి కాజాల పట్టి సైడ్ ఒక కాజా అనేది ఒక టక్స్ అనేది వేసుకోవాలి. అలాగే ఈ సంక సైడ్ కూడా, అంటే చేయి సైడ్ కూడా ఒక టక్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా టక్స్లు అనేవి వేసుకోవాలి. ఇదే విధంగానే రెండో పార్ట్కి కూడా ఇదే విధంగానే టక్స్లు అనేవి వేసుకోవాలి. సంక సైడు సో ఈ విధంగా రెండు పార్ట్లు విధంగా కుట్టేసుకొని ఇప్పుడు క్రాస్ బిట్లు అనేవి దీనికి జాయింటింగ్ చేసుకోవాలి. 1 by 1 నేను కుట్టే పద్ధతిని చూస్తూ ఉన్నానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూస్తారు కదా, ఇప్పుడు నేను ఏ విధంగా కుడుతున్నాను, 1 by 1 ఏవేవి కుడుతున్నాను, ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్లు, తర్వాత క్రాస్ బిల్టులు, తర్వాత ఉక్సులు పట్టి కజలు పట్టి, ఈ విధంగా 1 by 1 అనేది మీకు చూపిస్తూ కుట్టేస్తాను. సో చూసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడుగుతూ ఉండండి, నేను మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను. వీలైతే కామెంట్కి తగ్గ ఏమన్నా వీడియో చేయాలి ఉన్నట్లయితే వీడియో అయితే కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్రాస్ బిల్టులు అనేవి మనం ఇక్కడ జాయింటింగ్ అనేది చేస్తున్నాను.
ఈ క్రాస్ బెల్ట్ దగ్గర కూడా ఈ లావ్ టక్స్ అనేది వేసుకున్నాం కదా, ఇది మెయిన్గా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పాత్ర అనేది దీనికి పోషిస్తుంటుంది. సో దీన్ని కుట్టు దీని మీద పడకుండా దీన్ని ఇట్లా మడత పెట్టేసి దీన్ని ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. అదేవిధంగానే రెండో పార్ట్ కూడా సేమ్ ఏమంటే ఒకదానికి కింద వేసుకుంటూ వస్తాము, ఇంకో దానికి పైన పడుతుంది. ఎందుకంటే మనం 1 by 1 కుట్టుకుంటూ వస్తున్నాం కదా, సో ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఒక్కొక్కటి కట్ చేసి తీసి పెట్టేసరికి లేట్ అవుతుంది. సో ఇట్లా అయితే మనము మన టైంని మనం స్పెండ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ సమయంలోనే ఎక్కువ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి క్రాస్లు బాగా తిరగటం కోసం ఆడాడ టక్స్లు అనేవి పెట్టుకోండి. ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్లు అనేది బాగా పర్ఫెక్ట్గా తిరుగుతాయి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇట్లా కట్ చేసేయండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము క్రాస్ పట్టీలు కూడా ఈజీ పద్ధతులు మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ పద్ధతులు మీకు ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కూడా కుట్టే చూపిస్తున్నాను. ఇలా అయితే మనకు త్వరగా కూడా బ్లౌజ్ అనేది త్వరగా అయిపోతుంది. చూడండి, క్రాస్ బెల్ట్లు అనేవి బాగా వచ్చేసాయి కదా. ఇలా క్రాస్ బెల్టులకి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు కూడా చాలామంది ఫ్రంట్ పార్ట్ మీద వేస్తుంటారు, అంటే ఈ చెస్ట్కి సంబంధించిన పార్ట్ మీద వేస్తుంటారు. దాని మీద చూడండి ఇట్లా ఈ క్రాస్ పట్టీ కాడ వేయకుండా ఈ దీని మీద వేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత చాలా ఈజీగా తొందరగా అయిపోయే పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టీలు వేసుకుంటాం కదా, దానికి మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ రాకుండా ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా కొలతనే పెట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. సో చూసారు కదా ఈ విధంగా. ఇంకా వచ్చేసి మనం ఇటు సైడ్లు జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టీలో మనం ఉక్సుల పట్టి తీసుకొని పైన హెమ్మింగ్ కోసం వదిలేసుకోవాలి కొంచెం క్లాత్. సో ఇంకా ఎక్స్ట్రా మొత్తం ఎంత ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఏంటంటే ఇలా కొంతమంది ఎక్కువ తక్కువ మాల్తి బ్లౌజ్ ప్రకారంగా పెట్టలేదు, ఉక్సుల పట్టి కాజా పట్టి అనేసి అంటూ ఉంటారు కదా. సో ఈ విధంగా అయితే మనం ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది. అలాగే మన కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా కుట్టాము అనేసి. సో ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది సింపుల్ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాలని ఇట్లా పట్టుకొని ఇట్లా లోపలికి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ లోపల లైనింగ్ కూడా మనం ఇప్పుడు దీన్ని ఎట్లా ఫోల్డింగ్ చేసుకున్నామో అదేలాగే ఇది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలా, ఈ లైనింగ్ కూడా ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలా. ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఒక మడత మీద ఇట్లా మనము ఈ సాఫీగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకొని ఇలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పే పద్ధతిని మీరు ఫాలో అయ్యారంటే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది కూడా అంతే, మనం క్రాస్ ఇవన్నీ ఇట్లా లోపలేకనే పెట్టేసుకోవాలి. దీని ప్రకారంగా లైనింగ్ కూడా ఇట్లా లోపలికి పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత మనకు ఒక 2 కుట్లు అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా, ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకున్నాము. క్రాస్ పట్టీలు అనేవి నీట్గా ఉంటాయి ఇలా 2 కుట్లు వేసుకోవటం వల్ల. సో ఈ విధంగా మనం క్రాస్ పట్టీలు అనేవి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా క్రాస్ పట్టీలు, వీటిని ఈ క్లాత్కు చక్కగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒక పక్కన ఎక్కువ పక్కన తక్కువ ఎడుకోకూడదు, లేదంటే మనకు తేడా అనేది వచ్చేస్తుంది బ్లౌజు. సో ఈ విధంగా క్రాస్ పట్టీలు అనేవి
మనము జాగ్రత్తగా ఈ క్లాత్ ఇట్లా మనకు చక్కగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇట్లా చక్కగా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది వేసుకున్నాము. ఇందులో వచ్చేసి మనము లైనింగ్ అనేది తీస్తున్నాను. లైనింగ్ వచ్చేసి మనము ఆల్రెడీ నెక్ దగ్గర క్లాత్ అనేది ఉంటుంది కదా, మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఉక్సులు పట్టి కాజా పట్టికి అనేది వేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పైనుంచి కుట్టుకున్నామంటే ఇది ఉక్సులు పట్టి, ఇది కింద నుంచి ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి. నేను ఈ క్లాత్కు మన బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని కూడా జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేసి. సో ఈ క్లాత్కి వచ్చేసి నేను ఇదనే జాయింటింగ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మందం క్లాత్ కాబట్టి నేను లైనింగ్ అనేది జాయింటింగ్ చేయట్లేదు. ఒకవేళ పతలాన్ క్లాత్ అయితే లైనింగ్ అనేది దీనికే ఇట్లా లైనింగ్ అనేది జాయింటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేస్తాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉండేది లేని చూసుకొని కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నా పర్వాలేదు, తర్వాత మన స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది కాజా పట్టి, ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా దీన్ని మనము పెట్టుడు కాజా అని కూడా అనొచ్చు, ఎందుకంటే మనం పెంచుకుంటాము కదా ఈ క్లాత్ను. సో అందుకోసము. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా ఉక్సుల పట్టి కూడా ఇలాగే మనము లోపలికి మడతనే పెట్టేసి ఉక్సుల పట్టి కూడా ఇట్లా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఉక్సులు పట్టి కాజా పట్టీలు అనేవి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దీళ్ళని ఇట్లా సమానంగా ఇట్లా పెట్టుకొని ఉక్సుల పట్టి కాజా పట్టీలను ఇట్లా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కొంచెం అనేది కట్ చేసి తర్వాత ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఎక్కువ మెడ అనేది ఎక్కువ దింపకుండా ఇట్లా కట్ చేసుకోకూడదు. ఓన్లీ కొంచెం మనకి ఎక్కువ ఏది ఉందో ఆ కొంచెం ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ కట్ చేసుకున్నామంటే మెడ జారిపోతుంది. సో మన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, దాని ప్రకారంగా మనం మార్కింగ్ ప్రకారంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్లు అనేవి జాయింటింగ్ అనేది చేద్దాము. ఇప్పుడు షోల్డర్స్ చూడండి నేను ఏ విధంగా కుడుతున్నానో. ఈ షోల్డర్ కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడు మెడ సైడ్ కొంచెం ఎక్కువ, షోల్డర్ జాయింటింగ్ చేసే సైడు అంటే మనకు చేతులు అతికిచ్చే సైడు ఇట్లా ఇక్కడ దించుంటే ఇటు సైడ్ పావించు, ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. నేను మీకు స్టిచ్చింగ్లో సహా ఒకటేసారి స్పీడ్గా కుట్టడంతో పాటు అలాగే టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకోవటం వల్ల భుజాలు జారే ప్రసక్తే ఉండదు. చూసారు కదా, ఈ విధంగా రెండు షోల్డర్స్ అనేవి ఇదే విధంగానే మెడపట్టి సైడు అడ్డయించుండాలి, సంక సైడు పావించుండాలి. ఈ కుట్టు కూడా మనం చూసుకొని కుట్టు అనేది వేసుకున్నట్లయితే అస్సలు భుజాలు జారే ప్రసక్తే ఉండదు ఫ్రెండ్స్. మీరు ఈ టిప్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేద్దాము. హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం వచ్చేసి నేను హెమ్మింగ్ ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది కొంచెం మందపాటి క్లాత్ కదా, సో ఇంకా మందంగా కనిపిస్తుంది అనేసి దీన్ని ఇప్పుడు క్లాత్ను మనం ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ని మనం తిరిగి చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా నేను ఇక్కడ సంకలోత్ అనేది ఇక్కడ తీసాను, ఈ లైనింగ్ సంకలోత్ అనేది ఇక్కడ తీసాను. అలాగే రెండు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాం కదా, ఈ రెండు హ్యాండ్స్లో మనం సంకలోత్ అనేది చూడండి
ఇది వచ్చేసి మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ సంకలో తీసాను, ఇక్కడ సంకలో తీసాను. ఇది కింది సైడు, ఇది పై సైడ్ వచ్చింది చూడండి. ఈ విధంగా వచ్చినట్లయితే మనకు ఒకటి రెండు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కుట్టేటప్పుడు. సో సంకలోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక గీత అనేది గీసుకోండి, మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఫ్రంట్ పార్ట్కి పడాలి అనేసి. సో ఈ విధంగా బాగా గమనించండి. ఈ సంకలో తీసినది దీనికైతే పైన పెట్టుకుని ఇట్లా కుడుతున్నాను, దీనికైతే కింద ఇటు సైడ్ కిందికి వచ్చేటట్టుగా చూసుకొని కుట్టు అనేది వేస్తున్నాను. ఇక్కడ చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. చూసారు కదా, ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత మనము ఈ లైనింగ్ని మళ్ళీ ఇలా తీసుకొని ఈ లైనింగ్ మీద ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక గీత మాదిరి కనిపిస్తుంది కదా, అంటే మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది. దీని మీద ఈ లైనింగ్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి దీనికి కూడా ఇటు సైడ్ కూడా రెండు చేతికి కూడా ఇట్లానే లైనింగ్ను తీసుకొని పక్కకి లైనింగ్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ను ఇట్లా ఇటు సైడ్ కిందికి అన్ని పెట్టేసుకొని పైనుంచి ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఈ లూజ్ కుట్టు అనేది మనం చేతులు కుట్టుకున్న తర్వాత ఇప్పేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు బ్లౌజ్కి హ్యాండ్ అనేది కుట్టుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది ఇప్పేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు లైనింగ్కు బ్లౌజ్ పీస్కు లైనింగ్ అనేది అతికించేద్దాము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు మనము హ్యాండ్స్ ఒక చెయ్యి ఎక్కువ తక్కువ రాకుండా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ ఒకటే లెంత్లో ఉండేలాగా చూడండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనకు హ్యాండ్స్ ఎంతవరకు వచ్చినది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ దాకా మనము ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కస్టమర్ ఒక చేయి కిందికి ఒక చేయి పైకి అట్లా వస్తూ చాలామంది నేను చూశాను, అట్లా పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక చేయి పైకి ఒక చేయి కిందికి అట్లా రాకుండా ఒకసారి మనం కుట్టేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు సంక లోతు తీసినది. కటింగ్ చేసేటప్పుడు ఇట్లా టక్స్ అనేది పెట్టుకుంటాం కదా, ఈ సంకలోత్ అనేది మనకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి. అట్లా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి. చూడండి కన్ఫ్యూజ్లో మీరు ఫ్రంట్ పార్ట్ కడాల్సినది బ్యాక్ పార్ట్కి వేసుకున్నట్లయితే బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సో హ్యాండ్స్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం ఈ బ్లౌజ్ పీస్కి జాయింటింగ్ అనేది చేద్దాము. ఈ సంకలో తీసినది ఫ్రంట్ పార్ట్కి పడేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. నేను పదే పదే చెప్తున్నాను, ఇట్లా పొరపాటు చేసుకున్నట్లయితే బ్లౌజ్ మొత్తం మళ్ళీ మీరు కుట్లిప్పుకొని కుట్టాల్సి వస్తుంది.
ఇది కూడా హ్యాండ్ కూడా కుట్టేటప్పుడు షోల్డర్ మీద ఇట్లా మనం షోల్డర్ మీద కానుంచి కుట్టుకుంటూ రండి. ఇట్లా చేతులు కుట్టేటప్పుడు రెండు కుట్లు అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇదే విధంగానే రెండో సైడ్ కూడా బ్లౌజ్కి రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము. చూడండి, ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్కు సెంటర్ భాగం ఉంది కదా, ఈ సెంటర్ భాగాన్ని ఈ షోల్డర్ మీద మనం కుట్టుకున్న కుట్టు ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఇలా చూసుకొని అక్కడ నుంచి కుట్టు అనేది రాణించుకోవాలి. ఇది ఈ విధంగా చేతులకి రెండు కుట్లు అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది చేద్దాము. హ్యాండ్స్ ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మన చేతుల్ని ఇలా సెంటర్కి ఇలా పట్టేసుకొని ఈ క్లాత్లు రెండు అంటే ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో రెండింటిని ఇట్లా కలుపుకొని ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇవి కూడా హెచ్చు తగ్గులు ఏం లేకుండా చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇటు సైడ్ కుట్టేసినట్టుగానే ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేసేయాలి. అదే సెంటర్కి ఇలా పెట్టేసుకొని చేతుల్ని నేను ఇప్పుడు ఏ విధంగా కొలుచుకుంటున్నానో చూసుకొని ఈ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ సైడ్లోకి ఇట్లా జాయింటింగ్ అనేది చూసుకొని ఈ రెండు పార్ట్లు సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఏ విధంగా చూసుకోవాలో ఒకసారి చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనం కాజాపట్టి సైడ్ కాజాపట్టిని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ను నడుము అనేది కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా నడుము అనేది ఎంత ఉండేది చూసుకోవాలి. ఇది వచ్చేసి మనము ఎక్స్ట్రా క్లాత్ దండిగానే వస్తుంది. నేను ఎందుకంటే క్లాత్ ఎక్కువగా పెట్టమన్నారు వాళ్ళు, సో అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో ఇదంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనకు ఒరిజినల్ వచ్చేసి ఇక్కడ వరకే, మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసింది ఇక్కడ వరకే నడుము లూజు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా, ఈ క్లాత్ని వచ్చేసి మనము ఇట్లా మడత పెట్టేసుకోవాలి.
చూడండి నేను చూపించిన విధంగా 1 ఒక మడత వేసాను, మళ్ళీ ఇంకొక మడత అట్లా 2 మడతలు వేసుకుంటే ఇలా మడత వేసుకున్న తర్వాత టేప్ తీసుకొని టేప్ కొలుచుకోవాలి ఎంత వచ్చింది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ టేప్లో మనకి ఈ నడుములు ఈ క్లాత్ అనేది ఎంత ఉండేది చూసుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్గా 1.5 వచ్చింది. ఈ 1.5ను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనము కుట్టు వేసుకుంటాం కదా, ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కొలుచుకున్న ప్రకారంగా అయితే మీకు ఎక్కడే కానీ లూజ్ కానీ టైట్ కానీ ఏమీ రాదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా నడుము లూజ్ అనేది కొలుచుకున్న తర్వాత ఇట్లా ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ కుట్టు, దీనికి 2 కుట్లు ఎక్స్ట్రా అనేది వేస్తున్నాను. ఈ 2 కుట్లు ఇట్లా లాస్ట్ నుంచి కుట్టుకుంటూ వచ్చినామంటే ఈ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. కొద్దిగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇట్లా తిరిగేసుకొని ఎంతవరకు ఉందో ఇలా కొలుచుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. దీనికి ఇది ఒరిజినల్, దీనికి ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, ఈ 2 కుట్లు సైడ్ ఈ 2 కుట్లని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ తీయమన్నారు చెప్పారు కాబట్టి నేను ఇంత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసాను. సో ఇదే ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా అదే ప్రాసెస్లోనే కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇది ఒరిజినల్, దీనికి ఒక 2 కుట్లు అనేది ఎక్కువ. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది కొలుచుకున్నాము. హ్యాండ్ లూజ్లో కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఒరిజినల్ మార్కింగ్ చేసుకోవాలా, మళ్ళీ కుట్ల కోసం ఒక 2 కుట్లు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇది ఒరిజినల్ లెంత్, ఇది కుట్ల కోసం ఒక 2 కుట్లు ఎక్కువ. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కట్ చేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కుట్లు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చూడండి నేను ఇటు సైడ్ నుంచి అంటే మనకి ఇక్కడ సైడ్ నుంచి కుట్టుకోకుండా ఇటు సైడ్ నుంచి ఫస్ట్ ఈ కుట్టు వేసాను, తర్వాత ఈ కుట్టు వేసాను, తర్వాత ఈ కుట్టు వేసాను. ఈ విధంగా మనం కుట్టుకుంటూ వచ్చినామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ లూజ్ ఉండదు, ఎక్కడ టైట్ ఉండదు. సో నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెడపట్టి అనేది వేసుకుందాము. ఈ మెడపట్టి కోసము మనము గోటు వేసుకోవాలంటే గోటు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హెమ్మింగ్ కోసం పెడుతున్నాను. హెమ్మింగ్ కోసం వచ్చేసి మనం మిగిలిన క్లాత్లో క్రాస్, ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులు అనేవి తీసుకున్నాను. ఒకవేళ స్క్వేర్ నెక్, స్టార్ నెక్ అట్లయితే మనం స్ట్రైట్ పీసులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మిగిలిన క్లాత్లను క్రాస్ పీసులు అనేవి, క్రాస్ అంటే ఇట్లా మనం ఇట్లా పట్టుకుంటే సాగినట్టుగా ఉండేది క్రాస్.
ఇప్పుడు ఈ పీస్ని ఒకదానొకటి జాయింటింగ్ అనేది చేసుకున్నాము. ఒకవేళ తక్కువైతే మళ్ళీ కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఇప్పుడు మనం మడపట్ట అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఈ కుట్టుకున్న బ్లౌజ్కి ఇక్కడ చూడండి పైనుంచి పై సైడు ఈ పీస్ అనేది ఇలా పెట్టేసి మనం కట్ చేసుకున్న పీస్ అనేది ఇలా పెట్టేసి దీన్ని చూడండి ఇలా లోపలికి ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి పైనుంచి కుట్టు అనేది వేస్తున్నాను. చూడండి ఈ కుట్టు అనేది ఒకటే లెవెల్లో వేసుకోవాలి. ఒకసారి లాగా ఒకసారి సన్నగా అట్లా వేసుకోకూడదు. క్లాత్ అనేది తక్కువైంది కదా, ఈ క్లాత్కు కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము. మనకు రౌండ్ బాగా తిరగటం కోసం ఆడ కొంచెం ఇట్లా కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు రౌండ్ అనేది మెడ దగ్గర రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను ఇక్కడ మనం కట్ చేసుకున్న పీస్ ఉన్నాయి కదా, ఈ జాయింటింగ్ చేసిన పీస్ను ఇట్లా కప్పేసేయాలి. అంటే దీన్ని ఇట్లా తీసుకొని మనకి ఇక్కడ ఏం కనిపించకూడదు, ఇట్లా ఉండాలంతే. ఈ పీసులు అనేవి ఇక్కడ ఉన్న పీసులు అనేవి కనిపించకూడదు, ఓన్లీ ఇట్లా ఉండేసేయాలి. పైనుంచి ఇట్లా ఒక కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా మెడపట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్న పీసుల్లో ఈ పీసును కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనం మెడ దగ్గర కొత్తగా నేర్చుకున్నట్లయితే ఇట్లా మెడ దగ్గర దవిగ్న కట్టింగ్ అనేది చేసేస్తారు. సో జాగ్రత్తగా ఈ ఓన్లీ పీసులు మాత్రమే కట్టింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం కప్పి కుట్టుకుంటూ వచ్చినాం కదా మెడ పీసు, దాన్ని మాత్రమే ఇట్లా కట్టింగ్ అనేది చేసుకుంటూ రండి. దీన్ని మనము హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవడానికి కూడా తొందరగా అయిపోయే పద్ధతి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు హెమ్మింగ్ కూడా ఇప్పుడు మనం ఇదంతా పీస్ అంతా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా హెమ్మింగ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా పెట్టేసి హెమ్మింగ్ చేసుకుంటూ వస్తాం కదా, ఇట్లా లేటుగా దీన్ని ఇట్లా మర్చుకుంటూ కుట్టేసరికి లేట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం మిషన్కు పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఆ పెద్ద కుట్టుని ఇట్లా పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కూడా మనము కుట్టు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది హెమ్మింగ్ కూడా. సో అందుకోసం నేను ఒక మిషన్ కుట్టు అనేది వేసేస్తున్నాను. తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది ఇప్పేస్తాను. చూడండి మనకు రౌండ్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పిన పద్ధతిలో మీరు బ్లౌజ్ కుట్టారంటే త్వరగా అయిపోతుంది, అలాగే బ్లౌజ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దారంతో కూడా అది కాజాలు వేయకుండా మిషన్తోనే ఇట్లా కాజాలు వేసే పద్ధతిలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అట్లా 5 అనేది వేసుకోవాలి. మీకు కాజాలు దారం కాజాలు వేయకుండా మిషన్ తోటి కాజాలు అనేవి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఈ షేప్లో వచ్చేలాగా, వి షేప్లో వచ్చేలాగా మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఇది ఒకటే కలర్ కాబట్టి మీకు కనిపించదు అనేసి నేను ఇట్లా మార్కింగ్ అనేది వేసి చూపిస్తున్నాను. మనకు టైం అనేది తొందరగా సేవ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తొందరగా అయిపోయిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు మనం ఓన్లీ హుక్స్ అనే పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ మిషన్ తోటి కాజాలు అనేవి వేసేసాము, హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెడపట్టికి దగ్గర హెమ్మింగ్ చేసేసుకొని కుట్టు అనేది లూజ్ కుట్టు అనేది ఇప్పేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా త్వరగా ఏ విధంగా కుట్టుకోవాలో చూపించారు కదా. అలాగే టిప్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.